అనిల్ రావిపూడి ది బెస్ట్ ఫస్ట్ హాఫ్. సినిమా కొత్త ర్యాంపు. ఇగో ఓడే చెప్తున్నాను అందరికి, 500 కోట్ల గ్రాస్ అంటే మీరు రాసుకోండి. ఇంకా 500 కోట్ల గ్రాస్. అసలు బాస్ కామెడీ టైమింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్తామే కానీ జెన్యున్ గా చెప్తున్నా అసలు ఎక్కడ బోర్ కొట్ల. నెక్స్ట్ అంటే అనిల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి అండ్ బాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇంకా అంటే అనిల్ రావిపూడికి తన పటాస్ నుంచి ఇప్పటి వరకు తన కెరియర్లో ఇంత కలెక్షన్ రావు. ఇప్పుడు ఈ సినిమాతో వస్తాయి. మీరందరూ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మొత్తం కామెడీ. మీకు ఎంట్రీ అప్పుడు ఫైట్ ఎలివేషన్ ఉండిద్ది, దాని తర్వాత అదొకటే ఎలివేషన్. అసలు బాస్ నెక్స్ట్ లెవెల్. బాస్ కామెడీ టైమింగ్ అంటే ఒక ఘరానా మొగుడు మీకు తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్. ఇంకా చెప్పేదేం లేదు. క్రింజ్ బాస్ అడుగు పెడితే క్రింజ్ ఉండదు. బాస్ కామెడీ టైమింగ్ ఎప్పుడు కూడా క్రింజ్ ఉండదు, హెల్దీ కామెడీ టైమింగ్ ఉంటుంది. అంటే స్టోరీకి తగ్గట్టుగా ఉంది. మంచి స్టోరీ రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్టోరీ రాసుకున్నాడు, దాని తగ్గట్టుగా కొట్టాడు. చాలా బాగుంది. వింటేజ్ బాస్ మేము చూసాము. అసలు 90s లో 80s లో ఏదైతే మా ఫాదర్లు చూసారో మేము ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నాం అన్న. మేము అది ఎంజాయ్ చేస్తున్నాం. అనిల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మాలుక్ కాదు, అనిల్ రావిపూడి సినిమా తీసి వెళ్ళిపోయాడు, రాజమౌళి స్టేజ్కి వెళ్ళిపోయాడు. మేము అంటే ఇప్పుడు ప్రెసెంట్ కాగితాలు ఎలా అయితే ఎగరేస్తారో సినిమా హీరో ఎంట్రీకి, అలా డబ్బులు ఎగరేసుకుంటాడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో. ఆ రేంజ్ లో ఉందిరా. చాలా బాగుంది. నువ్వు చూడు. మామూలుగా లేదన్నా, ఒక వింటేజ్ బాస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మామూలుగా కాదు, ప్రతి సీన్ కూడా, ప్రతి డైలాగ్ అయినా, ఆయన కామెడీ టైమింగ్ అయినా, లేదంటే ఎమోషనల్ సీన్స్ లో అయినా సరే నెక్స్ట్ జీవించాలని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏదైతే బాస్ ని టీవీలో చూసామో, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యామో, ఆ బాస్ మళ్ళీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. లాస్ట్ 20 years నుంచి మన డైరెక్టర్ ఎంపీ గారు తెలియదు కానీ ఇలాంటి ఒక జెమ్ని అయితే వదిలేశారు లాస్ట్ 20 years వరకు. బట్ ఏదైతే ఆయన కామెడీ టైమింగ్ ఉందో, ఆయన ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో, అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన నవ్వితే నవ్వుతున్నాం, ఆయన ఏడుస్తున్నాం, మామూలుగా లేదు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీన్స్ గారి బీజం ఒకటి, సాంగ్స్ ఒకటి మామూలుగా లేదు. అసలు నెక్స్ట్ లెవెల్. చిరంజీవి సినిమా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏదైతే చిరంజీవిని చూసుకున్నామో మళ్ళీ తెరపైన మళ్ళీ చూసిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ కామెడీ అన్న. అనిల్ రావిపూడి నార్మల్ అంటారు క్రింజ్ అని చెప్పుకుంటారు అనుకుంటారు కదా, అస్సలు లేదు. 1% క్రింజ్ కాదు కదా, ఏం లేదు. ఒకప్పుడు బాస్ టైమింగ్ ఎలా అయితే ఉంటుందో, గరానా మొగుడు అయినా లేదంటే ఒక శంకతో ఎంబీబీఎస్ అయినా సరే ఎలా అయితే వాడుకున్నారో అంతకు మించి వాడుకున్నారు. ఎక్స్ట్రాడరీ ఫస్ట్ హుక్ స్టెప్ కంటే శశిరేఖ సాంగ్ ఒకటి చాలా బాగుంది. పిక్చరైజేషన్ అయినా లేదంటే అన్ని బాగున్నాయి. బట్ చూడాలి. నా ఇంటర్ అంత కామెడీ ఏం రాలేదు కానీ, బట్ ఆయన గ్రూపులు చేసే ఆ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ అదిరిపోయింది. కంప్లీట్ గా వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. వన్ మ్యాన్ షో అని కాదు కానీ కంప్లీట్ గా అలా కూర్చోబెట్టాడు. ఆయన నవ్వితే నవ్వుతున్నాం, ఆయన ఏడిస్తే ఏడుస్తున్నాం. ఆ కళ్ళతో నటించే కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రాడరీగా వచ్చాయి. అనిల్ రావిపూడి దొరుకుతారనుకున్నారేమో, అస్సలు దొరికే ఛాన్స్ అయితే లేదు. లాస్ట్ 20 years లో ఆయన కామెడీ టైమింగ్ ఎవడూ వాడుకోలేదు, అనిల్ రావిపూడి వాడుకున్నాడు. పింజర్చాడు మొత్తం. అసలు ఒకప్పుడు బాస్ ఏదైతే ఆయన కొన్ని సీన్స్ ఉంటాయి, ఐకానిక్ సీన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా సరే ఎక్స్ట్రాలు ఉన్నాయి. చాలా స్టైలిష్ గా ఉంది. బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఫస్ట్ హాఫ్ తోనే చెప్పొచ్చు. ఓకే రొటీనే కానీ బట్ కామెడీ బాగుంది. కామెడీ చాలా నెక్స్ట్ లెవెల్ అని. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? చాలా బాగుందండి. బాస్ ఇస్ బ్యాక్. అదే గ్రేసు, అదే స్టైల్ అద్దరిపోయింది ఫస్ట్ హాఫ్ మాత్రం. అసలు ఆయన స్టైలు అసలు మళ్ళీ మనం చూడాలని ఉంది కానీ మాస్టర్ మూవీలో ఉన్నట్టుగా అదే సేమ్ కామెడీ టైమింగ్ అద్దరిపోయిందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ ఫస్ట్ హాఫ్ మాత్రం అద్దరిపోయింది. నయనతార గారు కూడా చాలా బాగా చేశారు. ఇవి సెకండ్ హాఫ్ చూడాలి, చూసాక చెప్తాం. అనిల్ రావిపూడి గారి స్ట్రెంగ్త్ కామెడీ, చిరంజీవి